హరే కృష్ణ. ఈ రోజు మనం భగవద్గీత 12వ అధ్యాయం 14వ శ్లోకం నేర్చుకుందాం. ఈ రెండు కలిసే ఉంటాయి, 13, 14 శ్లోకాలు. గత వారం మనం 13వ శ్లోకం నేర్చుకున్నాం. ఈరోజు ఈ శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకం, ఈ చివరి శ్లోకాలు ఈ అధ్యాయంలో ఇవన్నీ భగవంతుడికి ఏ గుణాలు ఉంటే మనం అతనికి దగ్గర అవుతాం, ఏ గుణాలు అతనికి ప్రియమైనవి, ఆ గుణాలన్నిటి గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. సంతుష్టి, తృప్తి కలిగి ఉండటం, ఈ విధంగా దృఢ నిశ్చయంతో భక్తి చేయడం, మన మనస్సుని బుద్ధిని భగవంతుడి మీద పెట్టి, ఇలాంటివన్నీ గుణాలు భగవంతుడికి ఇష్టమైనవి అని చెబుతున్నారు. దీన్ని నేర్చుకుందాం ఇప్పుడు మనం మూడు సార్లు చదివి. సంతుష్ట సతతం యోగి, 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 యథాత్మా దృఢ నిశ్చయ, 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 సంతుష్ట సతతం యోగి, 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 యథాత్మా దృఢ నిశ్చయ, మయ్యర్పిత మనోబుద్ధి, మయర్పిత మనోబుద్ధి, మయ్యర్పిత మనోబుద్ధి, మయర్పిత మనోబుద్ధి, మయ్యర్పిత మనోబుద్ధి, మయర్పిత మనోబుద్ధి, యో మద్భక్త సమే ప్రియ, 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 మయ్యర్పిత మనోబుద్ధి, యో మద్భక్త సమే ప్రియ, మయర్పిత మనోబుద్ధి, యో మద్భక్త సమే ప్రియ. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. సంతుష్ట సతతం యోగి, యథాత్మా దృఢ నిశ్చయ, మయ్యర్పిత మనోబుద్ధి, యో మద్భక్త సమే ప్రియ, సంతుష్ట సతతం యోగి, యథాత్మా దృఢ నిశ్చయ, మయర్పిత మనోబుద్ధి, యో మద్భక్త సమే ప్రియ. సంతుష్ట సతతం యోగి, యథాత్మా దృఢ నిశ్చయ, మయ్యర్పిత మనోబుద్ధి, యో మద్భక్త సమే ప్రియ, సంతుష్ట సతతం యోగి, యథాత్మా దృఢ నిశ్చయ, మయర్పిత మనోబుద్ధి, యో మద్భక్త సమే ప్రియ. ఇవన్నీ మనం గత వారం చూసాము. ఇది వర్డ్ టు వర్డ్ మీనింగ్, ప్రతి పదార్థాలు. ఇది ఇంతకుముందు శ్లోకం 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతాన మైత్రా కరుణ ఏవచ, నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉండటం, అందరితోటి మైత్రి కలిగి ఉండటం, అందరితోటి కనికరం కలిగి ఉండటం, అలాగే నేను యజమానిని అన్న భావం లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండి సుఖాల్లో దుఃఖాల్లో సమంగా చూసేవాడు, క్షమాగుణం గలవాడు. అంతవరకు చూసాం గత శ్లోకంలో. ఇప్పుడు సంతుష్టుడు, సతతం సర్వదా, యోగి, భక్తిలో నెలకొన్నవాడు, యథాత్మ ఆత్మ నిగ్రహము గలవాడు, దృఢ నిశ్చయ, దృఢమైన నిశ్చయముతో, మయి నా పైన అర్పిత, నెలకొల్పినవాడు, మన మనస్సును బుద్ధిని, ఎవ్వడు, మద్భక్త నా భక్తుడు, స అతడు, మే నాకు ప్రియమైన వాడు. సో ఈ రోజు చెప్పింది ఏంటంటే, ఎప్పుడూ సంతుష్టి కలిగి ఉండాలి,
అలాగే ఆత్మ నిగ్రహం కలిగి ఉండాలి. దృఢమైన నిశ్చయంతో మనస్సుని బుద్ధిని భగవంతుడి మీద నెలకొల్పాలి. అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కాని వాడు, తనను యజమానిగా తలసిన వాడు, మిథ్యాహంకారం లేనివాడు, సుఖ దుఃఖాలు రెండిటిలోనూ సమంగా ఉండేవాడు, ఓర్పు గలవాడు, సర్వదా అంటే ఏ పదం సంస్కృతంలో? సతతం. వెరీ గుడ్. సంతుష్టుడు. సంతుష్ట. ఆత్మ నిగ్రహము గలవాడు. యథాత్మ. దృఢ నిశ్చయముతో. దృఢ నిశ్చయ. భక్తియుత సేవలో నెలకొన్నవాడు. ఇవి మద్భక్త. తన మనస్సును బుద్ధిని యో మద్భక్తః. కాదు మనస్సును బుద్ధిని మనోబుద్ధి నా పైననే స్థిరపరిచిన వాడు. నా భక్తుడు మద్భక్త. నాకు మే అత్యంత ప్రియమైన వాడు. ప్రియ. సో ఈ విధంగా మనకి ఆలోచించాల్సిన పని లేదన్నమాట. ఏం చేస్తే నేను భగవంతుడికి ప్రియం అవ్వాలి అని మనంతట మనం ఆలోచించే పని లేదు. నేను అక్కడికి వెళ్తే ఆయనకి నచ్చుతానేమో, ఇక్కడికి వెళ్తే నచ్చుతానేమో. ఆయన క్లియర్ గా చెబుతున్నారు ఇక్కడ, ఇవన్నీ చేయండి, ఆటోమేటిక్ గా నాకు ప్రియమైన వాళ్ళు అవుతారని. ఒకసారి ప్రియమైన వాళ్ళు అయితే మనకు కావాల్సినవన్నీ మనం అడగాల్సిన పని కూడా ఉండదు. సో ఆ విధంగా కోర్స్ మనకు కావాల్సింది కృష్ణ ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ. సంతుష్ట సతతం యోగి. ఎప్పుడు సంతుష్టితో ఉండటం, లేకపోతే మనసంతా ఎప్పుడు లేని దాన్ని కోరుకుంటూనే ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, నాకు లేదు అన్న బాధ ఎప్పుడు మనసుని ఆనందం లేకుండా చేస్తుంది అనమాట. అలా కాకుండా సంతృష్టి ఉండాలి. ఆత్మ నిగ్రహంతో, అలాగే దృఢ నిశ్చయంతో మనస్సుని బుద్ధిని భగవంతుడి మీద నిలపాలి. 3 సార్లు చదువుతాం. సంతుష్ట సతతం యోగి యదాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సంతుష్ట సతతం మనోబుద్ధి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సంతుష్ట సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. కంఠస్థం చేసిన వాళ్ళు చెప్పండి. నేను చెప్తాను ప్రభు. చెప్పండి. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయార్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ.
నేను చెప్తా ప్రభు. మహాలక్ష్మి గారు చెప్పండి. సంతృష్ట సతత హరే కృష్ణ. సంతృష్ట సతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త మే ప్రియ. హరే కృష్ణ. మీ ప్రియ బాగా ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి. సంతుష్ట సతతం యోగి యదాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పితం మనోబుద్ధియో మద్భక్తం సమే ప్రియ. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. హరే కృష్ణ ప్రభుజీ. దేవి గారు చెప్పండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. చెప్పండి కళ్యాణి గారు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యార్పిత మనోబుద్ధి యోమో భక్త సమే ప్రియ. వెరీ ప్రభుజీ. వరలక్ష్మి గారు చెప్పండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. హరే కృష్ణ ప్రభు. పద్మావతి దేవి గారు, తర్వాత నామత. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిం యో మద్భక్త మే ప్రియ. సమే ప్రియ. వెరీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ సంతుష్టం సతతం యోగి. చెప్పండి ఏం నామతాజీ. హరే కృష్ణ. సంతుష్టం సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యార్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. హరే కృష్ణ. వెరీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతా. సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమాపే ప్రియ. బాగా చెప్పారండి లక్ష్మి గారు. తులసిం గారు చెప్పండి. సంతుష్టం సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయం మయార్పితం మనోబుద్ధి ఏ మద్భక్త సమే ప్రియ. చాలా రోజుల తర్వాత. ఏదో అట్లా తర్వాత నేను కూడా లేట్ పంపుతున్నా, లేదు అది కూడా కారణం అయి ఉండొచ్చు. లేదులే నాకే. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి శివకుమారి గారు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి యో మద్భక్తం సమే ప్రియ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం ప్రభుజీ. త్రివేణి గారు చెప్పండి ప్రభుజీ. ఎవరో చెప్తుండ అక్కయ్యలు. మీరు చెప్పండి, తర్వాత భారతీదేవి గారు చెబుతారు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యార్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. కుసుమాంబ గారు చెప్పండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయం మయార్పితం మనోబుద్ధి యా మద్భక్త సమే ప్రియ. ప్రభుజీ నేను పోయినసారి కూడా చెబుతాను. చెప్పండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణా ఏవ చ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి. ప్రభుజీ తప్పులు పోతే క్షమించాలి. లేదు బాగానే, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యార్పిత మనో బుద్ధి ఏ మద్భక్త సముప్రియా. వెరీ గుడ్. నిన్నటిది కూడా చెప్తాను ప్రభుజీ, నేను నిన్న లేట్ వచ్చాను కదా. చెప్పండి. అభ్యాసేపి సమర్దోషి మత్కర్మ పరమే భవ మదర్ప్రాప్తి కర్మాణి కుర్వన్ సిద్ధిమయప్ససి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్పండి. ఝాన్సీ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. రికవర్ అయ్యారా? ఇంకా నడవటం లేదండి. సరే సరే. నేర్చుకున్నారా శ్లోకం? నేర్చుకున్నా ప్రభుజీ. లాస్ట్ లో అందరు అయిపోయిన తర్వాత పాట. ఆల్మోస్ట్ అయిపోయారు. చెప్పండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయర్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ. మొన్నే నేను చెప్తా ప్రభుజీ. చెప్పండి పుష్ప గారు. హరే కృష్ణ ప్రభుజీ. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ. వెరీ గుడ్. నేను చదువుతాను ప్రభుజీ. చెప్పండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయార్పిత మనోబుద్ధి యో మద్భక్త సమో ప్రియ.